16 ఏళ్ళు వయసు చేయడం మాత్రం చాలా కష్టమైన అసలు క్యారెక్టర్ రిస్క్ అండి బాబు. దాని వెనకాల కథ చెప్తే మీరు నేను ఈ ఇల్లు కట్టిన తర్వాత మాకు కోడంబక్కం కట్టిన తర్వాత మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని ఇక్కడే ఉండిపోయాం పాత ఇంట్లోనే. సరే దాన్ని ఆ లోపలే అద్దెకిచ్చారు ఈయన. అద్దెకిస్తే వాడేదో భుజం మీద టవల్ వేసుకొచ్చి విపరీతంగా కలిసి వచ్చి నేను ఈ ఇల్లు కొంటాను కూర్చున్నాడు. మా ఆయనకేమిటి పాండి బజార్ నుంచి రావడం ఇష్టం లేదు. ఎవరో చెప్పారట నార్త్కి వెళ్ళకూడదు, సౌత్కి వెళ్ళకూడదు ఏదో చెప్పినట్టున్నారు. ఇవన్నీ కారణాలు. ఆయన రావడం ఇష్టం లేదు ముందు. అందుకని అది ఇల్లు ఇచ్చేస్తే ఇచ్చేద్దాం, లేకపోతే అద్దెకిద్దాం ఏదో చెప్తున్నారు. నాకు భయం వచ్చేసింది. అమ్మో మా సొంత కట్టుకుని ఇంత కష్టపడి కట్టుకుని ఇల్లు మా తర్వాత తాకట్లు పెట్టి అందుకని మిగతావన్నీ వేరు. మాకు తర్వాత ప్రాపర్టీస్, తర్వాత కొనుక్కున్న ఫ్లాట్లు, ఇళ్ళు అవన్నీ వేరండి. అవన్నీ ప్రాపర్టీస్. ఇది మా ప్రాణం పెట్టి మేమిద్దరం కష్టపడి కట్టుకునే ఇల్లు అనమాట. అది అందులో మా అందరు పిల్లలు పైకి వచ్చారు, మా మేనల్లుళ్ళంతా వచ్చి ఉన్నారు అందరు. అందుకని ఆ ఇంటి సెంటిమెంట్ నాకు. ఇది బాబాయ్ ఈయన ఏం చేసేస్తారు అని చెప్పి శ్రావణ శుక్రవారం తెల్లారితే శనివారం చాలా మంచిదిట అని చెప్పి ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు. ఆ రోజు ఏం చేశానంటే వాడు పైన ఖాళీ చేశాడు. వాడికి ఏదో ఇది ఉండి పెట్టే బెడ సర్దుకుని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వంట చేసి మళ్ళీ తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్కి దింపి మా మేనల్లుడికి అందరికీ ఇక్కడ క్యారేజ్లో భోజనాలు పెట్టి మళ్ళీ రాత్రికి కూడా అక్కడ అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా లేరు, షూటింగ్కి వెళ్ళిపోయారు. అందుకని ధైర్యం చేయగలిగాను అనమాట. సరే అప్పుడు వినాయక చవితి వచ్చింది. చంద్రమోహన్ గారికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఇంకే ఫెస్టివల్ చేయరు కానీ అది మటుకు మొత్తం ఆయనే కథ చదివి పూజ చేస్తారు. ఆ రోజు అందరికీ భోజనాలు పెడతారు. ఆయన చాలా ఇష్టం అదంతా. ఆ ఒక్క పండగ చాలా తన పండగ ఆయనకి. సో ఆ రోజు వచ్చారు షూటింగ్ నుంచి. మధ్యలో ఒకరోజు వినాయక చవితి చేసుకున్నానికి వచ్చారు. వచ్చేటోడికి ఆ ఇంట్లో లేరండి, ఇంట్లో ఉన్నారని చెప్తే ఎందుకు వెళ్ళింది ఆ ఇంటికి అసలు అని చెప్పి వచ్చేటోడికి వీళ్ళంతా ఉన్నారు, మా మేనల్లుళ్ళు అందరూ ఉన్నారు. పూజకి అన్నీ రెడీ చేసేసి వంట కూడా చేసి రెడీగా ఉన్నాను నేను. వచ్చి ఏంటిది ఇక్కడ పూజ ఏమిటి, అసలు ఇల్లు ఏమిటి నీకేమైంది అని అంటే మీరేం కేకలేకండి, ఇప్పుడు పూజ అయిన తర్వాత భోజనాలు చేసినా చెప్తానని చెప్పి అయిపోయిన తర్వాత ఏమండి అతను ఖాళీ చేయకుండా ఉన్నాడంటే మన ఇల్లు చేజారిపోతుంది, అందుకని నేను వచ్చేసాను అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పాను. చెప్తే నా ఇంకోసారి చూసి చెప్పారు, నీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నాకు చాలా కష్టతరమైన సినిమా చేస్తున్నా. అందరూ చంద్రమోహన్కి ఇంకా జీవితంలో క్యారెక్టర్లు రావు, హీరో కాడు అని నన్ను ఇండస్ట్రీ అంతా భయపెడుతుంది. అది 16 ఏళ్ల వయసు. తమిళ్లో కమల్ హాసన్ నెగ్గుకు వచ్చేసాడు చేసి. నాకు చాలా కష్టమని దిగిన తర్వాత తెలిసింది. ఈ సినిమా హిట్ అయిందా మనం ఇంట్లో ఉంటాం, ఉండవా హిట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడే చెప్తున్నాను నీకని వార్నింగ్ ఇచ్చారు. నా గుండెలు పగిలిపోయాయి. అయ్య బాబోయ్ అనుకుని, మీరు చెప్తే నమ్మరండి, ఆ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మిగతా వాళ్ళందరూ భార్యలు ఏం పూజ చేశారో నాకు తెలియదు కానీ ఆ సినిమా హిట్ అవ్వడం కోసం నేను చేసిన వ్రతాలు పూజలు ఎవరు చేయలేదండి. లక్కీగా చాలా అద్భుతంగా హిట్ అయింది. చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఆఖరికి 100 days ఫంక్షన్కి అయిన తర్వాత కమల్ హాసన్ గారు, బాలచంద్ర గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. వచ్చినప్పుడు బాలచంద్ర గారు మాట్లాడుతూ ఇతను చాలా బొమ్మ బరుస చేశారు. ఇతను ఎంత గొప్ప హీరో అంటే కేవలం భాషని అడ్డం పెట్టుకుని తనకి ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా అని వేరే భాషల్లో చేయకపోవడం వల్ల ఇతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కాలేదు, లేకపోతే ఇతను ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని ఆయన చెప్పారు. తర్వాత కమల్ హాసన్ కావలించుకుని రే నేను తప్ప ఎవరు చేయలేదని నాకు ఒక నమ్మకం రా, ఈ క్యారెక్టర్ అదరగొట్టావు నువ్వు, నాకు ఎంత ఆనందం వేస్తోందని చెప్పి గట్టిగా కావలించుకుని ఆయన్ని చెప్పారనమాట స్టేజ్ మీద. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ అన్ని రివార్డ్స్ కన్నా పెద్ద రివార్డ్. అందులో హంచ్బ్యాక్ ఆఫ్ నాటర్డామ్ అని నవలది. దానిలో ఆ క్యారెక్టర్ని కమల్ హాసన్ మోల్డ్ చేసుకుని డైరెక్టర్ కూడా హెల్ప్ అయింది. ఇట్ వాస్ ఆల్ డిఫరెంట్. యాక్చువల్లీ దాన్ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ అనమాట. ఒక మంచి అద్భుతమైన నవలని తీసుకుని ఆ నవల నుంచి ఆ క్యారెక్టర్ మటుకు విడిగా తీసి క్రియేట్ చేసుకున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది చంద్రమోహన్ అవలీలగా చేసేసాడు అన్నది దట్ వాజ్ ఎ గ్రేట్ రివార్డ్ టు చంద్రమోహన్ గారు. అసలు నోబడీ ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే అసలు అలా కూడా అక్కడ ఏమన్నారంటే గోచి వేసుకుని హీరో కనబడడం ఏమిటండి, మన హీరోలు తెలుగు హీరోలు ఒక్కళ్ళు కనబడతారు అట్లా. మళ్ళీ నీకు సినిమాలు లేవని చెప్పారు, మా ఇంటికి వచ్చి చెప్పారు చాలా మంది.
అవునా? నీకు ఇంకా సినిమాలు రావయ్యా, నువ్వు ఏమి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, పోనీ నీకు సినిమాలు లేవా, అప్పటికి చాలా ఉన్నాయి చేతిలో, ఎందుకు చేస్తున్నావు, ఆంధ్రదేశంలో అన్గ్లామరస్ హీరో ఉండకూడదు. అవునండి. తర్వాత మనకి కొన్ని న్యాచురల్గా తీసే సినిమాలు వచ్చి కొంతమంది వచ్చాయి, కానీ అసలు గ్లామర్ లేని హీరో లేడు అప్పటిదాకా. అవును. ఈ బ్రోక్ ద రికార్డ్, ఎక్స్ట్రాడినరీ. అప్పుడు ఇంతకీ ఏమిటంటే విషయం, నేను నా ఇంట్లో ఉండగలిగా అది దానివల్ల. నా అందుకని ఆయన జీవితంలో మైల్ స్టోన్ 16 ఏళ్ల వయసు, నా జీవితంలో కూడా మైల్ స్టోన్ అనమాట. మీ జీవితంలో మైల్ హౌస్ అది నిజంగానే. ఆ తర్వాత చాలా మా చిన్న పాపను కడుపుతూ ఉండగా అందులోకి మేము గృహప్రవేశం చేసాం. తర్వాత 78లో వచ్చేసాం. ఆ తర్వాత ఆ ఇల్లు చాలా బాగా కట్టారు, బాగా పెట్టుకున్నారు ఆయన, చాలా బాగుండేది. మేము చాలా ఏళ్ళు అక్కడ ఉన్నాం. అవునండి, నాకు తెలుసు, నాకు బాగా గుర్తుంది.